హలో నమస్తే, వెల్కమ్ టు ఈహా టీవీ. ఈరోజు మనతో ఉన్నారు రాహుల్ రెడ్డి గారు. ఆయనతో మాట్లాడి ఈ రోజు అప్డేట్ ఏంటో తెలుసుకుందాం. నమస్తే సార్. నమస్కారం లక్ష్మి, బాగున్నారా అండి? నేను బాగున్నా, మీరు బాగున్నారా? అంత బాగానే ఉంది. కానీ యుఎస్ఏలో గవర్నమెంట్ షట్ డౌన్ అయిపోయింది అంటున్నారు. ఈ షట్ డౌన్ అయిపోవడం ఏంటి? అదేమన్నా ల్యాప్టాప్ షట్ డౌన్ అయిపోవడానికి? అంత పెద్ద దేశంలో గవర్నమెంట్ షట్ డౌన్ అయిపోయింది అనేది నాకైతే విచిత్రంగా అనిపిస్తుంది. అసలు ఏంటి గవర్నమెంట్ షట్ డౌన్ ఏంటి? కొంపదీసి దివాలా ఏమైనా తీసిందంటారా? ఇంకా షట్ డౌన్ కాలేదండి, రేపు షట్ డౌన్ అయింది. రేపు షట్ డౌన్ అయ్యే ఛాన్స్ ఉంది అన్నట్టు, ఎక్కువ ఛాన్సెస్ కనబడతాయి. అయితే మీరు అన్నట్టు దివాలా తీసినట్టేనండి. గవర్నమెంట్ దివాలా తీసినప్పుడు దానికి ఇచ్చే డబ్బులు 100 రూపాయలు అయితే 100 కన్నా ఎక్కువ ఖర్చు అయినప్పుడు ప్రతిసారి పార్లమెంట్లో పోయి లెజిస్లేషన్ పాస్ చేసుకోవాలన్నట్టు. అరే 100 రూపాయలు అయిపోయినాయి నా దగ్గర, నాకు 120 రూపాయలు కావాలి, ఇంకో 20 రూపాయలు కావాలి అని చెప్పి వాళ్ళు అడుక్కోవాలన్నట్టు. ఓకే. అయితే వాటిని పాస్ చేయడానికి పార్లమెంట్లో పాస్ కావాలి. ఒకవేళ కనుక పార్లమెంట్ కనుక టైం లైన్లో కనుక పాస్ కాకపోతే గవర్నమెంట్కి వచ్చే ఇన్కమ్ 100 రూపాయలు, ఖర్చు అయ్యేది 110 రూపాయలు, 120 రూపాయలు. అయితే ఏం చేస్తుంది, ఎక్కడెక్కడైతే ఖర్చు అవుతుందో అవన్నీ ఆపేయాలి వాళ్ళు. ఓకే. దాన్ని మేము గవర్నమెంట్ షట్ ఆఫ్ అంటాం అన్నట్టు. ఓకే. అయితే వాళ్ళు మొత్తం దేశాన్ని మొత్తం షట్ ఆఫ్ చేయరు. మిలిటరీ యూనిట్స్ కానీ, ఇవి వేరే ఎయిర్పోర్ట్స్ కానీ, ఇటువంటివన్నీ షట్ ఆఫ్ చేయరు. కానీ కొన్ని డివిజన్స్లో షట్ ఆఫ్ చేస్తారు. కొన్ని పనికిరా కొద్దిగా ఎక్కువ డబ్బులు ఖర్చు అయ్యేది, దాని ఒకవేళ బంద్ చేస్తే పెద్ద ఇబ్బంది పడినటువంటి షట్ డౌన్ చేస్తారు నార్మల్గా. ఓకే. అంటే మొత్తంగా ఆపేస్తారు. ఇప్పుడు ఏవో పార్క్లను లేకపోతే ఇంకేవో అలాంటివన్నీ ఆపేస్తారు. లేబర్ డిపార్ట్మెంట్ లో ఎంప్లాయీస్ ఉన్నారు, వాళ్ళందరినీ తీసి బయట పెట్టేస్తారు. వద్దురు నాయన మీరు ఇంట్లో కూర్చోంటారా, ఇప్పుడు పని చేసుకోవడానికి జీతాలు ఇవ్వరు, ఆ టైం లేరు. ఓకే. అయితే కాకపోతే అయితే ఇప్పటిదాకా దాదాపుగా 30-40 సార్లు షట్ డౌన్ అయింది గవర్నమెంట్. అయింది. కొన్నేమో గంటలే ఉన్నట్టు, 5-6 గంటలు 7-8 గంటలు ఉంటది అన్నట్టు. ఒకసారి అయితే 35 రోజుల దాకా షట్ ఆఫ్ అయింది. చాలా ఎక్కువైంది. అంటే దానివల్ల ఏమైందంటే పార్లమెంట్ మీద ప్రెషర్ పడుతుంది. ఒరే నాయన మీరు పాస్ చేయండి నాయన, ఇప్పుడు ఎందుకంటే జనాలందరూ గగ్గోలు పెడతాననే మటుకు ఇక వాళ్ళు కాంప్రమైజ్ అయ్యి ఏదో పాస్ చేస్తారు అన్నట్టు లెజిస్లేషన్, అప్పటికప్పుడు నడిపిస్తారు అన్నట్టు. అట్లా దాదాపుగా ఒక 30-40 టైమ్స్ దాకా, 70-80 సార్ల దాకా ఇది ఎక్స్టెండ్ చేసుకుంటూ వచ్చింది 1980 నుంచి ఇప్పటిదాకా. కానీ ఒక 15-20 టైమ్స్ షట్ ఆఫ్ చేసిండ్రు. మ్యాక్సిమం అన్నది 2017-18లా 18-19లా నాకు ఎగ్జాక్ట్ గుర్తులేదు, 35 డేస్ షట్ ఆఫ్ చేసింది గవర్నమెంట్. కాదు, మరి మన ఇండియాలో ఇలాంటివి ఎప్పుడు జరగలేదే, మరి అక్కడ ఎందుకు జరుగుతుంది? ఇక్కడ మీకు పార్లమెంటరీ సిస్టమ్ అండి. ఇక్కడ మీకు ప్రైమ్ మినిస్టర్ కంట్రోల్స్. ఇప్పుడు టిపికల్ గా అంటే మనం లా చదువుకుంటప్పుడు కానీ, పొలిటికల్ సైన్స్ చదువుకుంటప్పుడు కానీ ఏమంటారంటే గవర్నమెంట్ 3 డివిజన్స్ ఉంటాయి. ఒకటి ఏంటంటే లెజిస్లేటివ్ అంటే పార్లమెంట్ అన్నట్టు. ఒకటేమంటే ఎగ్జిక్యూటివ్ అంటే కొన్ని దేశాలలో ప్రెసిడెంట్ కావచ్చు. మన ఇండియాలో వచ్చేమట్లకు ప్రెసిడెంట్ నామినలే అన్నట్టు, మొత్తం ప్రైమ్ మినిస్టర్ రన్ చేస్తారు. కాబట్టి మనం ఎగ్జిక్యూటివ్ అంటే ప్రెసిడెంట్ అనుకో, ఇక్కడ మన దగ్గర ప్రైమ్ మినిస్టర్, మా దగ్గర ప్రెసిడెంట్ అన్నట్టు. తర్వాత జ్యుడిషియరీ మనకు అందరికి తెలిసిందే. ఈ లెజిస్లేటివ్ ఎగ్జిక్యూటివ్లో అక్కడ మాకు క్లియర్ కట్ డిఫరెన్స్ ఉంటుంది. లెజిస్లేటివ్లో నార్మల్గా ఎగ్జిక్యూటివ్ ఉండరు అన్నట్టు. అంటే మీ దగ్గర క్యాబినెట్ మినిస్టర్ అందరూ ఎక్కడి నుంచి ఉంటారు? పార్లమెంట్ నుంచి ఉంటారు. ఒకవేళ లేకున్నా కూడా వాళ్ళు పార్లమెంటుకు, రాజ్యసభకో దీనికో దానికో నామినేట్ అయ్యారు. ఎవరు? మన మన్మోహన్ సింగ్ అటువంటి వాళ్ళందరూ కూడా ఫైనాన్స్ మినిస్టర్ అయినప్పుడు నామినేట్ చేసినారు కదా, అట్లా నామినేట్. మా దగ్గర ఏంటంటే క్యాబినెట్ మినిస్టర్ అన్న వాళ్ళు పార్లమెంట్ ఉండరు, వాళ్ళు బయట వాళ్ళు. ఒకవేళ కనుక వాళ్ళు కనుక క్యాబినెట్ మినిస్టర్ కావాలంటే వాళ్ళు రిజిగ్నేషన్ చేసి, అంటే వాళ్ళ రాజ్యసభ కానీ లోక్సభ కానీ రిజిస్టర్ చేసి రావాలన్నట్టు. దానికి మధ్యలో కంప్లీట్ వ్యత్యాసం ఉందన్న. మాకు అలా ఉండదు కదా, మీకు అలా ఉండదు. కాబట్టి మీకు షట్ ఆఫ్స్ అయ్యన్ అన్నది, ఎందుకంటే పార్లమెంటుకు దాదాపుగా ప్రైమ్ మినిస్టరే కింగ్ అనుకోరా దాదాపుగా. ఒకవేళ కనుక అతను కనుక బిల్లు పాస్ చేయలేకపోతే ఇమ్మీడియట్ గా ఆయన మీద అవిశ్వాసం తీర్మానం పెట్టేసి తీసేస్తారు. సో అటువంటి పరిస్థితి పార్లమెంట్ సిస్టంలో చాలా తక్కువ వస్తుంది అన్నట్టు. మాదేంటంటే ప్రెసిడెన్షియల్ సిస్టమ్ కాబట్టి ఇటువంటి పరిస్థితి ఇట్లా గవర్నమెంట్ షట్ ఆఫ్ అయ్యే ఛాన్స్ ఉంటుందండి. ఎందుకంటే పార్లమెంట్ పాస్ చేయడానికి వీలు ఉండదు. ఇక్కడ ప్రెసిడెంట్ ఏమో ఖర్చు పెట్టాలి. ఎందుకంటే
వాళ్ళకు ఉండే ఖర్చులు ఉంటాయి కదా, అవును. గవర్నమెంట్ అన్నప్పుడు ఖర్చులు ఉంటాయి, రోడ్లు వేయాలి, రోడ్లను క్లీన్ చేయాలి, తాజ్మహల్ మెయింటైన్ చేయాలి, ఇటువంటి అన్ని ఖర్చులు ఉంటాయి కదా, ఇవన్నీ ఖర్చులు ఉంటాయి అన్నట్టు. ఈ ఖర్చులన్నీ వాళ్ళు ఏం చేస్తారంటే కొన్ని ఖర్చులు కట్ చేసుకుంటారు అన్నట్టు ఆ టైంలో. ఓకే. ఇది అంటే లాస్ట్ టైం ఎప్పుడైనా అయిందా రీసెంట్ గా? 2018-19 అయిందండి. 2018 కట్ ఆఫ్ అయింది, 35 days కట్ ఆఫ్ అయింది. అది లాంగెస్ట్ కట్ ఆఫ్ అప్పుడు. 35 days అంటే చాలా ఎక్కువ. మొత్తం అన్నీ ఆగిపోతాయి పనులు. ఆగిపోతే కనుక కొందరు మా దోస్తులు గవర్నమెంట్ పని చేస్తున్నారు, వాళ్ళైతే భలే అని సంతోషపడరు. ఎందుకని? 35 రోజులు మంచిగా పని చేయలేదు, మళ్ళీ షట్ ఆఫ్ అయిపోయిన తర్వాత సర్కార్ పైసలు ఇచ్చింది కదా, 35 రోజులకు కూడా శాలరీ ఇచ్చింది. ఇదేదో బాగుంది, జాబ్ చేయకపోయినా వాళ్ళకి శాలరీ వచ్చేస్తుంది. అవునండి. అట్లా అంటే బట్ ఇన్ జనరల్ అండి పబ్లిక్ చాలా ఇబ్బంది పడతారు. అవును, చాలా ఇబ్బంది పడతారు కాబట్టి దానివల్ల బాగా ప్రెషర్ పెడుతున్నారు పార్లమెంట్ పాస్ చేయాలని. ఇక వాళ్ళు రాత్రి పగలు కొట్టుకొని మొత్తానికి ఏదో పాస్ చేస్తారు. ఇప్పటికి ఇటువంటి ఒక 70 సార్లు నేను పోయిన కాంచే, అంటే 1980 నుంచి మొదలైంది, కానీ నేను అక్కడ 1993లో పోయినా, ఎప్పుడు అంటారు షట్ డౌన్ అయితే లాస్ట్ మినిట్కి వచ్చినప్పుడు కాంప్రమైజ్ అవుతారు. ఎందుకంటే ఒక్కసారి షట్ డౌన్ అయితే ఇక మేము జనాలు అందరూ పార్లమెంట్లో, లోక్సభలో, రాజ్యసభలో ఫుల్ తిడతారు అన్నట్టు, అయినా నువ్వు ఇంగ్లీష్ కదా, నువ్వు ఏం చేసినావు రానైనా అని బాగా తిడతా అంటారు అన్నట్టు. సో అందుకోసం ప్రొవిజన్ ఇప్పుడైతే రేపటిదాకా అని అన్నారు. అయితే యాక్చువల్గా ఏమైందంటే ఆల్రెడీ డెమోక్రట్స్ రిపబ్లికన్స్ కాంప్రమైజ్ అయిపోయినారు. వాళ్ళు బిల్లు పాస్ చేయడానికి రెడీగా ఉన్నప్పుడు ట్రంప్ మధ్యలో వచ్చి నువ్వు కనుక పాస్ చేసినావంటే ఖతం చేస్తా అని చెప్పేసిండు. ఇప్పుడు ప్రాబ్లం ఏంటంటే బైడెన్ ఏమో ఇప్పుడు January 19 దాకా ప్రెసిడెంట్, January 20th ట్రంప్ ప్రెసిడెంట్. ట్రంప్ ఏంటంటే ఇవన్నీ ప్రొవిజన్స్ నా దగ్గర ఎందుకు పెడతావు, నువ్వు పాస్ చేసేటప్పుడు నేను ఎలక్ట్ అయినా కదా, నేను చెప్పినట్టు నువ్వు పాస్ చేయమని చెప్పి ట్రంప్ అంటాడు ఇప్పుడు. సో మరి ఇది ఎక్కడికి తీరుతుంది అన్నది రేపు రాత్రికి తెలుస్తుంది అన్నట్టు. ఒకవేళ రేపు రాత్రి దాకా పార్లమెంట్ కాంప్రమైజ్ కాకపోతే రేపు రాత్రి నుంచి మొదలైతే షట్ ఆఫ్స్. ఓకే. మరి ఈ షట్ ఆఫ్స్ అనేవి స్టార్ట్ అయ్యాయి అనుకోండి, మరి సాఫ్ట్వేర్ వాళ్ళ పరిస్థితి ఏంటి? వాళ్ళకి ఏమైనా ఇబ్బంది అయ్యే ఛాన్సెస్ ఉన్నాయా? ఉన్నాయండి. అంటే మనకు కొన్ని డిపార్ట్మెంట్స్ తోటి పని చేస్తాం మనం. ఒకటి ఏంటంటే కౌన్సిలేట్ ఒకటి, తర్వాత ఎయిర్పోర్ట్ ఒకటి, మనం నాన్ ఇమిగ్రెంట్స్, తర్వాత ఇమిగ్రేషన్ సర్వీస్, దాన్ని USCIS అంటాం, ఇంకోటి డిపార్ట్మెంట్ ఆఫ్ లేబర్ అంటాం. అయితే ఇందులో USCIS అన్నది మనం ఇచ్చే పైసలతోటే ఆ USCIS పనిచేస్తుంది. గవర్నమెంట్ నుంచి వాళ్ళకి ఏం డబ్బులు రావు, మన ఫీజులే. మస్తు ఫీజులు, వాళ్ళకి సాలరీస్ కాక ఇంకా ఆ పైసలు తీసుకుపోయి ఎక్కడెక్కడో పెడతారు అన్నాడు. మనం ఒక్కొక్క ఫైలింగ్ ఫీజు 2,000, 4,000 అట్లున్నాయి, 6,000 ఉన్నాయి ఫైలింగ్ ఫీజు. సో ఆ USCIS డిపార్ట్మెంట్ అన్నది ఏమి షట్ ఆఫ్ కాదు, అది మంచిగానే పనిచేస్తుంది. ఈ కౌన్సిలర్ ఆఫీస్ అన్నది వాళ్ళు రియల్గా ప్రాఫిట్ చేయరు అక్కడ కొంత షట్ ఆఫ్ అయ్యే ఛాన్స్ ఉంటుందండి కొద్దిగా. తర్వాత పర్టికులర్గా డిపార్ట్మెంట్ ఆఫ్ లేబర్ ఏదైతే ఉందో, ఓకే, అది కంప్లీట్గా షట్ ఆఫ్ అయింది. డిపార్ట్మెంట్ ఆఫ్ లేబర్ తోటి మనకి ఏం పని అంటే, ఒక H1B ఫైల్ చేసేటప్పుడు మనం ఏం చేస్తామంటే, మనం ఏం చేస్తాం, డిపార్ట్మెంట్ H1B ఫైల్ చేసేటప్పుడు ఫస్ట్ లేబర్ డిపార్ట్మెంట్ దగ్గర పోయి ఒక లేబర్ కండిషన్ అప్లికేషన్ అని మనం అప్రూవల్ తెచ్చుకుంటాం. అదొక 1 వారం రోజులు పడుతుంది మాకు. అది డిపార్ట్మెంట్ షటప్ చేసి ఆ కంప్యూటర్ ప్రోగ్రామ్ మొత్తం బంద్ చేసి పెట్టి కూర్చుంటారు అన్నట్టు. కూర్చొని పెట్టుకుంటే మాకు ఆ LCA అన్నది అప్రూవ్ కాకపోతే H1B ఫైల్ చేయలేం. సో అది ఇబ్బంది ఉంటుంది మాకు. ఆల్రెడీ LCA అప్రూవ్ ఉంటేనేమో పర్లేదు, LCA మళ్ళీ కొత్తగా అప్రూవల్ కావాలంటే రాదు. ఇంకోటి ఈ లేబర్ డిపార్ట్మెంట్ తోటి ఇంకో పని కూడా మాకేముంటుందంటే గ్రీన్ కార్డ్ ఫైలింగ్ అని ఉంటుందండి. ఆ గ్రీన్ కార్డ్ ఫైలింగ్ కూడా ఫస్ట్ ఏంటంటే లేబర్ డిపార్ట్మెంట్ ద్వారా మేము ఫైల్ చేస్తాం అన్నట్టు అప్లికేషన్. ఇప్పుడు అది ఫైల్ చేయడానికి ఉండదు, వాడు అప్రూవ్ చేయడానికి ఉండదు, ఆ డిపార్ట్మెంట్ మొత్తం షేర్ చేస్తే. సో దానివల్ల మన తెలుగు వాళ్లకు ఇబ్బందులు ఎదుర్కొనే ఛాన్స్ బాగానే ఉంటుందండి మనకు. కానీ ఈ షట్ ఆఫ్ లాస్ట్ టైం మాదిరి 35 రోజులు ఉంటే మాత్రం ఏమో గోలే అవుతుంది. ఎందుకంటే ఇప్పుడు మళ్ళీ కొత్త గవర్నమెంట్ వచ్చేది January 20th, అంటే ఇది ఇంకా 30 రోజులు కనుక లాస్ట్ అయింది అనుకోండి. ఎందుకంటే కొత్త పార్లమెంట్ ఎప్పుడు వస్తుంది, January 20th కొత్త పార్లమెంట్ వస్తుంది. మరి ఇట్లనే బైడెన్ పార్టీ వాళ్ళు, ట్రంప్ పార్టీ వాళ్ళు యుద్ధం చేసి కొట్టుకుంటారు అనుకోండి, ఏమైంది, ఈ January 20th దాకా షట్ డౌన్ అయింది. January 20th కొత్త ప్రభుత్వం వస్తే మరి వాళ్ళు అప్పుడు పాస్ అయ్యారు. కానీ అది చాలా ఇబ్బందులు పడతారు మన తెలుగు వాళ్ళు కూడా. అంటే
ఇప్పుడు షట్ డౌన్ అయ్యింది అని అనుకుందాం, హెల్త్ కేర్, ఈ హాస్పిటల్స్ ఇవన్నీ అవి కూడా షట్ డౌన్ అయితే పరిస్థితి ఏంటి? అవి ఎమర్జెన్సీ కదా. గవర్నమెంట్ హాస్పిటల్స్ అవి నార్మల్ గా షట్ డౌన్ చేయరండి, అవి చేయరు. ఈ ఆర్మీ, డిఫెన్స్ అవి అందులో కూడా కొన్ని లిమిటేషన్స్ ఉంటాయి. ఏవైతే ఎమర్జెన్సీ ఉంటాయో, ఏవైతే కాల్స్ ఉంటాయో వాళ్ళు షట్ డౌన్ చేస్తారు. ఏమైనా అన్నెసెసరీ అంటే ఏవైతే వెయిట్ చేయగలుగుతాయో వాటిని కొన్ని రిస్ట్రిక్ట్ చేసే ఛాన్స్ ఉంటుందండి వాళ్ళకు. ఓకే. ఇప్పుడు ఏదైనా డ్రిల్ చేయాలనుకోండి, డ్రిల్ పోస్ట్పోన్ ఒకవేళ నేషనల్ ఇంట్రెస్ట్గా అంత ఎమర్జెన్సీ లేదు, పోస్ట్పోన్ చేయాలనుకోండి, పోస్ట్పోన్ చేసుకోవచ్చు వాళ్ళు. ఓకే. మరి ఈ షట్ డౌన్స్ ని రిజాల్వ్ చేయడానికి యుఎస్ గవర్నమెంట్ ఎలాంటి స్టెప్స్ తీసుకుంటుంది? యుఎస్ గవర్నమెంట్ కాదు, ఇది పార్లమెంట్ తీసుకోవాలి స్టెప్స్. పార్లమెంట్ తీసుకోవాలి. గవర్నమెంట్ వాళ్ళ ఖర్చులు తగ్గించుకోవాలి. ఎక్కడి నుంచి తగ్గించుకుంటారు? అంత తగ్గించుకోరు కదా. అదే అందుకోసం ట్రంప్ ఏం చేసినంటే కొత్తగా ఒక కమిటీ పెట్టిండు అన్నట్టు, డిఓజీ అని పెట్టాను అన్నట్టు. అందులో ఇలాన్ మాస్క్, వివేక్ రామస్వామి పెట్టి గవర్నమెంట్ మొత్తం ఎంప్లాయీస్ దాదాపుగా 1/3 ఆఫ్ ద ఎంటైర్ గవర్నమెంట్ ఎంప్లాయీస్ తీసేస్తా అని చెప్తాను వాళ్ళు. అటువంటి లాంగ్ టర్మ్ ప్రొవిజన్స్ ఎప్పుడు కూడా వీళ్ళు చేసుకోలేదు. మేము ఇంగ్లీష్లో ఏమంటామంటే 1980 నుంచి వీళ్ళు ఏం చేసినట్టే కిక్ ద క్యాన్ అంటాం అన్నట్టు. అంటే వీళ్ళు ఏం చేస్తారంటే ప్రాబ్లం రిజాల్వ్ చేస్తలేరు, ఉండే డబ్బని ఇంకొద్ది ముందు దంతారు, మళ్ళీ ముందు పోయిన తర్వాత మళ్ళీ ముందు దంతారు, అట్లా తనుకుంటూ వస్తాను. కానీ రిజాల్వ్ చేయడానికి ఎప్పుడు ఎవరు ప్రయత్నించలేదు. ఇప్పుడు ట్రంప్ మాత్రం రిజాల్వ్ చేయడానికి ట్రై చేస్తాడు, చూడాలి. సో ఇప్పుడు ట్రంప్ వచ్చిన తర్వాత చూడాలన్నట్టు ఏమన్నా రిజాల్వ్ అయిద్దా కాదా అన్నది చూడాలన్నట్టు మనకు. కానీ ఇప్పుడు వీళ్ళు ఏం చేస్తారు, ఇప్పటి నుంచి ఇంకో 2 నెలలకు పాస్ చేయి అంటే ఆ డబ్బాని ఇంకో 2 నెలల ముందు తని, మళ్ళీ అక్కడ పోయిన తర్వాత ఇంకో 2-3 నెలలు అట్లా సొల్యూషన్. అయితే ఇప్పుడు ఇది గవర్నమెంట్ చేసేది కాదు, పార్లమెంట్ పాస్ చేయాలి. అది పార్లమెంట్ పాస్ చేస్తే ఏమైందంటే, ఇప్పుడు మొన్న వీళ్ళు అంతా రెడీ అయ్యి కాంప్రమైజ్ అయిన దాంట్లో ఏదో స్టేడియం కడతారు, $1 బిలియన్ పెట్టి. స్టేడియంకి ఏంది, ఇప్పుడు ఉండే ప్రొవిజన్స్కు మీరు హెల్త్ కేరు, ఈ నేషనల్ పార్క్స్ ఇవన్నీ కొత్త స్టేడియం ఎందుకు, తర్వాత అగ్రికల్చర్ కొందరు బెనిఫిట్ ఇస్తాను, $10 బిలియన్ వాళ్ళ గ్రాంట్ చేస్తాను. అయితే వాటికి ఏంటంటే మా దగ్గర అక్కడ విప్ అన్నది లేదు కాబట్టి ఎవరు ఇష్టమైన పార్లమెంట్ వారి ఇష్టమైనట్టు ఓటేసుకుంటారు. ఇలా కూడా ఉంటదా? మాకు అలా ఉండదే. అవును, విప్ ఇచ్చినప్పుడు కంపల్సరీ ఓటేయాలి. మా దగ్గర ఆ ప్రొవిజన్ లేదన్నట్టు. అయితే ఏం చేసుకుంటారు, ఇప్పుడు నేను ఒక పార్లమెంట్ అని అనుకోండి, నేను ఒక లోక్సభ మెంబర్ అనుకోండి, నేను ఓటే తెలుసుకోలే, అనవసరంగా డబ్బులు ఎందుకు ఖర్చు పెట్టాలి, ఓటే తెలుసుకోలే. అదే నా దగ్గరకు వచ్చి, అరే నాయన మీ కాన్స్టిట్యున్సీలో పోయి మీకు ఒక కెనాల్ కట్టేస్తాం, అక్కడ నీళ్ళు వచ్చేస్తుంది, దానికి మీకు ఒక $10 బిలియన్ శాంక్షన్ చేసిన అనుకోండి, ఏమంటా, ఓ సరే అంట. అట్లా ఈ అతుకుల బొంత మొత్తం తయారు చేసి వీళ్ళు ఒక ప్రొవిజన్స్ చేసినారు. అందుకోసం ట్రంప్ అబ్జెక్ట్ చేసిన అన్నట్టు. అయితే ఎప్పుడు కూడా ఈ ప్రొవిజన్స్ అయినప్పుడు కొందరు ఉంటారు పార్లమెంటేరియన్స్, నేను క్లెవర్ పార్లమెంటేరియన్ అయితే ఆడ పక్కన కూర్చొని ఉంటా, అరే నాయన నేను అగ్రి చేయనురా, నువ్వు నాకేమన్నా మా కాన్స్టిట్యున్సీకి ఎవరిక ఓ నీళ్ళో బ్రిడ్జో తర్వాత ఏమో 10 బ్రిడ్జ్లో వేసినావు అనుకో, నేను కాంప్రమైజ్ అవుతా అంటున్నట్టు. అట్లా ఇంకా డబ్బులు ఎక్కువ స్పెండ్ చేసుకుంటూ పోతాను వీళ్ళు, కానీ డబ్బులు కంట్రోల్ చేస్తలేరు అన్నట్టు. సో దానివల్ల ఈ షట్ డౌన్ అయితే లాస్ట్ టైం అయితే 35 days అయింది షట్ డౌన్. అది హిస్టరీలో రికార్డ్. అంత షట్ డౌన్ ఎప్పుడు రాలేదు. సార్, మరి H1B వర్కర్స్కి ఏమైనా ఇబ్బంది అవుతుందా? అంటే వాళ్ళు రెన్యువల్ పెట్టుకొని ఉంటారు కదా, ఈ షట్ డౌన్ టైంలో ఒకవేళ ఆగిపోతుంది ప్రాసెస్, ఎలాగో మీరు ఇందాక చెప్పినట్లు, అలా జరగడం వల్ల ఆ వర్కర్స్కి ఏమైనా ఇబ్బంది అవుతుందా? అంటే ఇప్పుడు LCA కనుక లేకపోతే నార్మల్గా మేము ఎక్స్టెన్షన్ ఫైల్ చేసేటప్పుడు 6 నెలల ముందే ఎక్స్టెన్షన్ ఫైల్ చేస్తామండి చాలా మటుకు. సో ఇప్పుడు లాస్ట్ టైం మనకు మాక్సిమం చెప్పింది 35 days అన్నాం కదా. అవునవును, 30 మనం ఆల్రెడీ ఎక్స్టెన్షన్ ఫైల్ చేయగానే వీళ్ళు ఆల్రెడీ పని చేసుకోవడం మొదలు పెట్టచ్చు అన్నట్టు. అంటే వాళ్ళ ఇప్పుడు 6 months, ఇప్పుడు వాళ్ళకు లెట్స్ సే మేలో ఎక్స్పైర్ అయిపోతుంది అనుకోండి, May 2025 ఎక్స్పైర్ అయితే డిసెంబర్లో ఫైల్ చేస్తాం మేము. ఓకే. సో ఇప్పుడు కనుక మేలో ఎక్స్పైర్ అవ్వటోళ్ళు ఇప్పుడు వచ్చింది అనుకోండి, ఇప్పుడు మేము LCA లేకపోతే ఫైల్ చేయరాదు, జనవరిలో ఫైల్ చేస్తాం. ప్రాబ్లం ఉండకూడదు. 95% ఆఫ్ ద పీపుల్, 98% ఆఫ్ ద పీపుల్ ఏదో ఎక్స్టెన్షన్ ఇష్టం. కానీ కొందరు ఏం చేస్తారంటే లాస్ట్ మినిట్ దాకా పోతారు అన్నట్టు. ఎప్పుడు ఎక్స్పైర్ అవుతుంది, December 30th ఎక్స్పైర్ అవుతుంది, December 29th ఫైల్ చేద్దామని ప్రొవిజన్ పెట్టుకున్నాను అనుకోండి, వాళ్ళకి ఎఫెక్ట్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. కానీ నార్మల్గా అయితే అట్లా ఎవరు చేయరు, చాలా తక్కువ మంది చేస్తారు. కొందరు ఉంటారు,
ఆ కొందరికి మాత్రం ఎల్సీఏ రాకపోతే వాళ్ళు వీసా స్టేటస్ అవుట్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. అయితే ఇప్పుడు వాళ్ళు ఏం చేసుకోవచ్చు అంటే B2 అని ఒకటి ఉంటుందండి, ఆన్లైన్ ఫైల్ చేసుకొని, అది USCIS డైరెక్ట్, డిపార్ట్మెంట్ ఆఫ్ లేబర్ తోటి కనెక్షన్ ఉండదు, అది ఫైల్ చేసుకొని వాళ్ళు ఉండొచ్చు అండి, కొన్ని రోజులు పని చేయరాదు కానీ ఉండొచ్చు. అవును. ఓకే. స్టూడెంట్స్కి ఏమైనా ఇబ్బంది అయ్యే ఛాన్స్ ఉందా ఈ షట్ డౌన్ వల్ల? లేదండి, ఎందుకంటే స్టూడెంట్స్ అంతా కూడా సెల్ఫ్ ఫండెడ్ థింగ్ కదా, ఎందుకంటే వీళ్ళు మనోళ్ళు ఫీజు పే చేస్తారు కాబట్టి స్టూడెంట్స్కు ఏ ఇబ్బంది ఉండకూడదండి, వాళ్ళు కాలేజ్ పోవడానికి కానీ తర్వాత వాటికి ఏ ఇబ్బంది ఉండకూడదు. ఓకే. మరి ఎయిర్పోర్ట్స్, ఎందుకంటే ఇప్పుడు ఇండియా నుంచి అక్కడికి స్టూడెంట్స్ వెళ్ళాలి, అదే టైంలో షట్ డౌన్ పడింది అనుకుందాం, అప్పుడు మరి ఎయిర్పోర్ట్స్ పనిచేస్తాయా? అయితే ఎయిర్పోర్ట్ అన్నది ఎసెన్షియల్ సర్వీసెస్ కిందకు వస్తుంది, కానీ దాన్ని కూడా వాళ్ళు కొన్ని కొందరు ప్రెసిడెంట్ ఏం చేసిందంటే, ఒబామా అప్పుడు ఏం చేసిందంటే, ఏదైతే పబ్లిక్ ఎక్కువ ఇబ్బంది అయిద్దో వాటిని ట్రిగర్ అవుట్ చేస్తారు అన్నట్టు, చేసి బ్లేమ్ ఎవరు చేస్తారు, ఆపోజిట్ పార్టీ మీద బ్లేమ్ చేస్తారు. అయితే యాక్చువల్గా అయితే ఎయిర్పోర్ట్లు షట్ ఆఫ్ కాకూడదు, కానీ ఒబామా అడ్మినిస్ట్రేషన్ అప్పుడు ఏం చేసిండంటే ఎయిర్పోర్ట్లల్లో రిస్ట్రిక్షన్ పెట్టి, ఏముంది ఇప్పుడు హాలిడే సీజన్, మాకు ఇప్పుడు క్రిస్మస్ టైము, ఇంత ట్రావెల్ చేసేది ఏదైతే ఈ క్రిస్మస్ టైంలో మేము ట్రావెల్ చేస్తామో అంత మన దగ్గర దీవాళీ టైంలో ఎట్లా ట్రావెల్ చేస్తారో, మన తెలుగు వాళ్ళు సంక్రాంతికి ఎట్లా ట్రావెల్ చేస్తారో మేము క్రిస్మస్ టైంలో అట్లా ట్రావెల్ చేస్తాం అన్నట్టు. ఈ టైంలో కనుక ఒకవేళ గవర్నమెంట్ కనుక ఇబ్బంది పెడితే ఏమంటారు, మా దగ్గర డబ్బులు లేవు అని ఏడ్చి కనుక రిపబ్లికన్స్ బ్లేమ్ చేయడానికి ఏమైనా చేయవచ్చు బయట చెప్పలేదు మనం. కానీ ఎయిర్పోర్ట్లో జనరల్గా అయితే వాళ్ళు చేయరు. కానీ నేను లాస్ట్ టైం ఒబామా అడ్మినిస్ట్రేషన్ అప్పుడైతే ఎయిర్పోర్ట్లు ఇబ్బంది పెట్టాగానే అమ్మా ఇక పోయి రిపబ్లికన్ అందరు తిట్టేసింది అన్నట్టు, తిట్టగానే వాళ్ళు కాంప్రమైజ్ అయిపోయినారు. అట్లా ఏమన్నా చేయొచ్చు బైదను ఇప్పుడు అని చెప్పలేము మరి. ఓకే. సో ఫైనల్ గా ఇబ్బంది అయితే ఉంటది, ఇబ్బంది అయితే ఉంటుందండి, ఇబ్బంది అయితే ఓవరాల్ ఇబ్బంది ఉంటుంది. పార్క్స్లలో పోరాదు, చాలా కొన్ని నాన్ ఎసెన్షియల్ సర్వీసెస్ చాలా షట్ అవుతాయి. చూద్దాం మరి ఏం జరుగుతుందో. అవునండి. థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్స్ అండి. చూస్తూనే ఉండండి ఈహా టీవీ.